హలో అండి. నమస్తే. తోటకూర మామిడికాయతోటి ఈరోజు తోటకూర పులుసు ఎలా చేసుకుందామనేది చూపిస్తానండి. ఫస్ట్ గిన్నె తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేశాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేశాను. కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి అందులో వేసుకున్నాను. 2 ఆనియన్ తీసుకొని అవి కూడా కట్ చేసి వేశానండి. తర్వాత మామిడికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా అందులో వేసాను. మొత్తం మగ్గిపోయిందండి. తర్వాత తోటకూర వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి కొద్దిగా 2 స్పూన్లు శనగపప్పు వేశాను. అది దగ్గరికి వచ్చాక ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను కారం వేశాను. తర్వాత చిటికెడు టేస్ట్ కోసం బెల్లం వేశానండి. కొంచెం పులుసు పల్చగా అనిపించింది. 2 స్పూన్లు బియ్యపిండి వేసి దోసల పిండిలాగా కలిపి అందులో పోసాను. మొత్తం పులుసంతా కూడా దగ్గరికి వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటుంది.